ఈరోజు మనం ఒక చాలా అందమైన కథ వినబోతున్నాం. ఆ కథ పేరేంటంటే చెట్టు కోరిక. సరే, ఇంకా ఆలస్యమెందుకు, పదండి కథలోకి వెళ్ళిపోదాం. ఈ కథలో మన మెయిన్ క్యారెక్టర్ ఎవరంటే ఒక చిన్న చెట్టు. కాని దానికి మనసులో అస్సలు ప్రశాంతతే లేదు. అనగనగా ఒక దట్టమైన అడవి. ఆ అడవి మధ్యలో భలే అందమైన ఒక చిన్న మామిడి చెట్టు ఉండేది. దానికి ఫ్రెండ్స్ కూడా చాలామందే ఉన్నారండోయ్. పక్షులు, కోతులు, చీమలు, ఉడతలు, ఇలా చాలామంది. వాళ్ళందరితో కలిసి చాలా హ్యాపీగా ఉండేది. కానీ ఒక చిన్న ప్రాబ్లం ఉండేది. తన ఫ్రెండ్స్ అందరూ ఫ్రీగా అటూ ఇటూ తిరుగుతుంటే దానికి మాత్రం కాస్త అసంతృప్తిగా అనిపించేది. ఆలోచించండి, పక్షులేమో గూడు కట్టుకోవడానికి పుల్లలవి ఏరుకొస్తుంటాయి. కోతులేమో పండ్ల కోసం గుళ్ళు, గోపురాలు తిరుగుతుంటాయి. చీమల సంగతి చెప్పక్కర్లేదు, వర్షాకాలం కోసం ముందే ఫుడ్డంతా రెడీ చేసుకుంటాయి. ఇక ఉడతలైతే పైకి కిందికి తెగ తిరిగేస్తుంటాయి. పాపం మన మామిడి చెట్టు మాత్రం ఎక్కడికి కదల్లేక ఒకేచోట ఉండిపోవాల్సొచ్చింది. ఒకరోజు ఇంకా తన బాధను ఆపుకోలేకపోయింది. అయ్యో, మీలాగే నేను తిరగగలిగితే ఎంత బాగుంటుంది, నేన్మాత్రం ఎప్పుడికీ ఎక్కడికి వెళ్లలేను కదా అని తెగ ఫీలైపోయింది. చూసారా, సరిగ్గా ఈ కోరికే మన కథ మొత్తానికి టర్నింగ్ పాయింట్. అది అలా బాధపడుతుంటే దాని పక్కనే ఉన్న ఒక పెద్ద అనుభవమున్న చెట్టు గమనించింది. అది విని, చూడు, మన పని ఏంటంటే స్థిరంగా ఇలాగే నిలబడటం, పక్షులకు, జంతువులకు నీడనివ్వటం, ఈ భూమిని కాపాడటం అని నచ్చజెప్పడానికి ట్రై చేసింది. కాని మన చిన్న చెట్టు ఆ మాటలు అస్సలు పట్టించుకోలేదు. ఇక చూడండి, కథలో అత్యంత ముఖ్యమైన ఘట్టానికొచ్చేశాం. ఆ చిన్న చెట్టు కోరిక తీరబోతోంది. దాని జీవితం మొత్తం మారిపోబోతోంది. ఆ పెద్ద చెట్టు చెప్పిన మాటల్ని అస్సలు వినలేదు. సరాసరి అడవిదేవత దగ్గరికి వెళ్ళి, ఓ దేవతా, దయచేసి నాకు నడిచే శక్తినివ్వు అని గట్టిగా ప్రార్థించింది. అలా ప్రార్థించిందో లేదో వెంటనే ఒక అద్భుతం జరిగిపోయింది. ఏమైందంటే దాని వేర్లు నెమ్మదిగా కదలడం స్టార్ట్ చేశాయి. అంతే, భూమిలోంచి బయటికొచ్చేసి ఫ్రీ అయిపోయాయి. దాని కోరిక నిజంగా నెరవేరింది. ఇక చూడాలి దాని సంతోషం, ఆనందానికి అస్సలు హద్దుల్లేవు. హమ్మయ్యా, ఇక ఈ ప్రపంచమంతా చుట్టేస్తాను అని భలే ఉత్సాహంగా ఎన్నో ఆశలతో అడవి దాటి బయట ప్రపంచంలోకి అడుగుపెట్టింది. అయితే పాపం ఆ చెట్టు అనుకున్నదొకటి, అక్కడ జరిగిందొకటి. అడవి బయట ప్రపంచం దానికి చుక్కలు చూపించింది. దాని జర్నీలో ఎన్నెన్నో ప్రమాదాలెదురయ్యాయి. మొదటిది, దానికెదురైన ఫస్ట్ ఛాలెంజ్. అలా నడుచుకుంటూ వెళ్తుంటే రోడ్డు పక్కన కొంతమంది వంట చేసుకుంటున్నారు. ఆ నిప్పేంటో దగ్గరికెళ్ళి చూద్దామని క్యూరియాసిటీతో దగ్గరికెళ్ళింది. అంతే, క్షణాల్లో మంటలు దాని కొమ్ములకు అంటుకున్నాయి. ఆ నొప్పికి తట్టుకోలేకపోయింది. అమ్మో, మంట, కాలిపోతున్నా, కాపాడండి, ఎవరైనా రక్షించండి అని ప్రాణభయంతో గట్టిగా కేకలేసింది. దాని అరుపులు తన పక్షి ఫ్రెండ్స్కి వినిపించాయి. అవి వెంటనే గాలికి, వానకు విషయం చేరవేశాయి. ఇంకేముంది, గాలి వేగంగా వీచి ఒక మేఘాన్ని అక్కడికి తీసుకురాగా టక్కున వానపడి మంటలన్నీ ఆరిపోయాయి. చూశారా, ఫ్రెండ్స్ అంటే అలా ఉండాలి, వచ్చి కాపాడాయి. సరే, రెండో ప్రమాదం. ఆ కాలిన గాయాలతోనే పాపం అది ముందుకు వెళ్తుంటే ఇద్దరు కట్టెలు కొట్టేవాళ్లకంట పడింది. వాళ్లు దాన్ని చూడగానే, ఆహా, మంచి కలప దొరికింది అని దాన్ని నరకడానికి రెడీ అయిపోయారు. అయ్యయ్యో, అయిపోయింది నా పని, ఈసారి నన్నెవరు కాపాడుతారు, ఎవరైనా రండి, ప్లీజ్ నన్ను కాపాడండి అని మళ్ళీ ప్రాణభయంతో గట్టిగా అరవడం మొదలుపెట్టింది. ఈసారి దాని అరుపులు చీమ ఫ్రెండ్స్కి వినిపించాయి. ఇంకేముంది, వెంటనే అన్నీ కలిసికట్టుగా వచ్చి ఆ కట్టెలు కొట్టేవాళ్లమీద పడ్డాయి. ఒళ్లంతా కుట్టేసరికి వాళ్లు నొప్పి తట్టుకోలేక భయంతో పరుగులంఘించుకున్నారు. ఇక మూడోది, చివరిది. ఆ భయంతో అలా పరుగెడుతూ పరుగెడుతూ ఒక బిజీ రోడ్ మీదకొచ్చేసింది. అంతే, ట్రాఫిక్ మొత్తం జామ్ అయిపోయింది. అక్కడున్న ఒక పోలీసొచ్చి దాన్ని పక్కకి లాగేయడానికి ట్రై చేశాడు. సరిగ్గా అప్పుడే దాని కోతి ఫ్రెండ్స్ ఒక మెరుపులా ఎంట్రీ ఇచ్చాయి. ఆ పోలీస్ చుట్టూ గెంతుతూ అల్లరిచేస్తూ అతని దృష్టిని డైవర్ట్ చేశాయి. ఆ గ్యాప్లో మన చెట్టు అక్కడ్నుండి ఎస్కేప్ అయిపోయింది. అమ్మో,
ఒకదాని తర్వాత ఒకటి ఇలాంటి భయంకరమైన అనుభవాల తర్వాత ఆ చిన్న చెట్టుకు జ్ఞానోదయం అయింది. ఒళ్లంతా మంటలతో కాలిపోయి గొడ్డలి దెబ్బలతో భయంతో వణికిపోతూ ఆ చిన్న చెట్టుకి ఇంకేమీ వద్దు అనిపించింది. తన ఇల్లైన అడవే గుర్తొచ్చింది. ఎంత స్పీడుగా వెళ్లగలదో అంత స్పీడుగా వెనక్కి పరుగెత్తింది. ఇంటికి తిరిగొచ్చాక ఆ చెట్టు నేర్చుకున్న పాఠమే ఈ కథలోని అసలైన నీతి. నిజమైన సంతోషమంటే ఏంటో దానికి తెలిసొచ్చింది. ఈ స్లైడ్ చూస్తే మనకే క్లియర్గా అర్థమవుతోంది ఆ రెండు ప్రపంచాల మధ్య ఎంత తేడా ఉందో. బయటి ప్రపంచంలో ఏముంది? నిప్పు, నొప్పి. కాని అడవిలో భద్రత, నీడ. బయట గొడ్డలి, భయం. ఇక్కడేమో స్నేహితులు, అందరూ కలిసి ఉండటం. అక్కడంతా గందరగోళం, ఒంటరితనం. ఇక్కడ చూస్తే ఒక ఉద్దేశ్యం, అసలైన సంతోషం. తిరిగి వచ్చిన మన చిన్న చెట్టు ఆ పెద్ద చెట్టు దగ్గరికెళ్ళి చెప్పింది, నాకు బాగా బుద్ధి వచ్చింది. నిజమే, ఈ అడవిలో ఉన్నంత ఆనందం ఇంకెక్కడా లేదు అని ఒప్పుకుంది. చూసారుగా ఈ కథ? ఇది మనందరినీ ఒక ముఖ్యమైన ప్రశ్న అడుగుతోంది. మన మూలాలెక్కడున్నాయి? మన నిజమైన ఆనందం అసలు దేనిలో ఉంది? ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి.